పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం 2022 సంవత్సరం కోసం ప్రతిరోజు 6:30 గంటల పూజలో రెట్టింపు ఆశీర్వాదం కావాలని, అందుకే 2-2-2 అని ఆ సంవత్సరాన్ని మాకు ఇస్తున్నావని నాకు నేను గుర్తు చేసుకుంటూ మీకు గుర్తు చేసి ప్రతి ఒక్కరికి గుర్తు చేయటానికే దేవుడు 9 రోజులు ఎడతెగక కరోనా సమయంలో కరుణ కొరకు అనే ఈ కార్యక్రమం ద్వారా మనందరినీ దీవించాడు. ఈ నవదినములాగా నడిచినటువంటి ప్రార్థనను ప్రభు దీవించినందుకు, గడిచిన నెలంతా కాపాడి 9 రోజులు కూడా మనలను నడిపించిన దేవునికి స్తోత్రం చెల్లించడానికే సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపిత మిమ్ము స్తుతించి పొగడెదము అని ఈ పాట ద్వారా ఈరోజు శ్వాసను ఊది జీవమిచ్చిన దేవునికి, కృప వెంబడి కృపనిచ్చే దేవునికి, రక్తం చింది రక్షించిన దేవునికి, రక్తకోటలో మరుగుపరుచుకున్న దేవునికి, అనుదిన ఆహారం పెడుతున్న దేవునికి, అవసరములు ఆదుకునే దేవునికి, ఆపత్కాలంలో ఆశ్రయం ఇచ్చే దేవునికి, ఆయుష్కాలమును అనుగ్రహించే దేవునికి ఈరోజు ఆనందించి స్తుతించి దేవుణ్ణి కీర్తించి ఈ కారుణ్య జపమాలను భక్తితో ప్రార్థించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వమును సృష్టించి పాలించు పరమపిత నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నామని దేవునికి స్తోత్ర బలిగా ఈరోజు ప్రభు చేసిన మేలులను స్మరిస్తూ రాబోయే సంవత్సరమంతా దేవుడు దీవించారని ఆశతో ముందుకు సాగి ఈ కారుణ్య జపమాల చెప్తుండగా, కారుణ్య జపమాల చెప్పటానికి ముందుకు వచ్చి స్పాన్సర్ చేసి వాళ్ళు కష్టించి పనిచేసిన దాని నుండి ప్రేమ కానుకలిచ్చి ముత్తంగి సెంటర్ని సపోర్ట్ చేసినటువంటి ఈ కుటుంబాలను దేవుడి హేరాళముగా దీవించాలని ప్రార్థించుకున్నాం. వెన్నెల స్వామినాయుడు, అన్నపూర్ణ, విజయ్, స్వాతి, సంజు, జెస్సీ, శశి, లవ్లీ జోసెఫ్, ఆశజ్యోతి కుటుంబం దీవెనల కొరకు మరియు కుటుంబ సభ్యులు సమస్యలు తొలగిపోనట్లు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. పీటర్ జెరార్డ్ కుటుంబంలో శాంతి, ఆలన్స్ మంచి ఆరోగ్యం, ఉద్యోగంలో సక్సెస్ కొరకు పీటర్ మంచి ఆయురారోగ్యం, బిజినెస్లో సక్సెస్ కొరకు జేసన్ మంచి ఆరోగ్యం, చదువులో మంచి ర్యాంక్ రావాలని, సబిత మంచి ఆయురారోగ్యం, చేయు పనులలో విజయం సాధించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. శిల్ప మరియు ప్రవీణ్ 12వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా యేసు తిరుహృదయమునకు కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు ఫాతిమా జేమ్స్. శిల్ప మరియు ప్రవీణ్ 12వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా 12 మంది శిష్యులు ప్రత్యేకంగా మీకోసం ప్రార్థించి ఆశీర్వదించాలని. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ. లూమన్ జోసెఫ్ కుటుంబం యేసు హృదయమునకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మేరీ సారా జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు పి లూర్దు రాజు మరియు స్వప్న. మేరీ సారా జన్మదినోత్సవ సందర్భంగా నీ జీవితంలో దేవుడు ఏరాళముగా దీవించాలని. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి దినం ఉదయం 6:30 పూజ, మధ్యాహ్నం మరియు 10 గంటలకు పూజ, మరి మధ్యాహ్నం 3 గంటలకు కారుణ్య జపమాల. ఇవన్నిటినీ దేవునికి రుణపడి నేను చేయటానికి నాకు ఒక అవకాశం ఇచ్చాడు. రేపటి దినాన్ని ఒక్కరోజు వడకంలాగా మార్చుకొని ఈ 3 ప్రోగ్రాంలు కూడా పాల్గొని దేవునికి దీవెనలు పొందండి. ఇప్పుడు దాకా నేను చదివి వినిపించినటువంటి బిడ్డలందరి యొక్క జీవితాన్ని దేవుడు బాగు చేసి వారి ప్రేమ కానుకలను బట్టి దీవించాలని మీ ఉద్దేశములతో కారుణ్య జపమాలలో భక్తితో ప్రార్థించుకున్నాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వజగత్తుకు పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవ, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక.
మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగ యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రభువునకు స్తుతించి ఆరాధించడం మనకే అది మేలులు జరిగించే గొప్ప సమయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరినీ దేవుడు ప్రేమించి మనలను కాపాడుతున్నాడని సత్యమును తెలుసుకోవటానికి దేవుడు ఈరోజు ఈ పాటను మనకిచ్చాడు. సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపిత. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 57వ వచనంలో, ఆకాశగోళమున నీకు స్తుతి కలుగునుగాక, జనులు కీర్తనతో నీ మహిమను సదా స్తుతింతురుగాక. ఈరోజు మొదటి గుర్తులో దేవుడు మనలందరినీ తన శ్వాసను ఊది ఏ విధంగా జీవమిచ్చాడో ఆ సత్యమును ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆదికాండం 2:7లో దేవుడైన యావే నేల మట్టి కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను, అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. ప్రాణవాయువు, ప్రాణమిచ్చిన ఆ శ్వాస, దానికి రుణపడి పాట పాడబోతున్నాం. ఇక మోషే మూలమున వచ్చినది ధర్మశాస్త్రము, యేసుక్రీస్తు మూలమున వచ్చినది కృపా సత్యం. అందుకే మనం యోహాను 1:16లో కృప వెంబడి కృప అని నేర్చుకుంటున్నాం. దయచేసి ఈ పాటను కొద్దిగా చరణం మొత్తం మార్చేశాను. నిన్నటి రోజు రాత్రి కూర్చొని ఒరిజినల్ సాంగ్ని కొద్దిగా మార్చాను. క్షమాపణ అడుగుతున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఏ పరిస్థితిలో ఉన్నామో దాన్ని బట్టి 5 చరణాలు మార్చి రాశాను. మీకు కూడా తప్పకుండా ఈ చరణములు దేవుని యొక్క అనుగ్రహమును కురిపించే చరణములుగా మారునుగాక. ఆమేన్. శ్వాసను ఊది జీవమిచ్చి తండ్రిని స్తుతించుదు, కృప వెంబడి కృపనొసగే ప్రభువును స్తుతింపుదు. పాడుదామా? సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపిత, మిమ్ము స్తుతించి పొగడెదము. చప్పట్లు కొడుతూ ఆకాశ పక్షులు స్తుతిస్తున్నాయి, చెట్లు ఆకులు స్తుతిస్తున్నాయి, సూర్య చంద్రులు స్తుతిస్తున్నాయి. అది ఒరిజినల్ పాట. ఈరోజు మన పరిస్థితిని బట్టి మనం స్తుతించబోతున్నాం. సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపిత, మిమ్ము స్తుతించి పొగడెదము. సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపిత, మీరెక్కడ ఉన్నారో మన చప్పట్లు స్తుతించి ఆరాధించి పాడుదాము. స్తుతింతుము
పొగడెదము నిమ్ము ఆరాధింతుము. స్తుతింతుము పొగడెదము నిమ్ము ఆరాధింతుము. సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపిత నిమ్ము స్తుతించి పొగడెదము. సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపితా నిన్ను స్తుతించి పొగడెదము. శ్వాసను ఊది జీవమిచ్చావు, కృప వెంబడి కృపనిచ్చావు. స్తోత్రమని పాడతాను. శ్వాసను ఊది జీవమిచ్చిన తండ్రిని స్తుతింతుము. శ్వాసను ఊది జీవమిచ్చిన తండ్రిని స్తుతించుము. కృప వెంబడి కృపనొసగే ప్రభువును స్తుతించుము. కృప వెంబడి కృపనొసగే ప్రభువును స్తుతించుము. స్తుతింతుము పొగడెదము నిమ్ము ఆరాధింతుము. స్తుతింతుము పొగడెదము నిన్ను ఆరాధింతుము. సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపిత నిమ్ము స్తుతించి పొగడెదము. సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపితా నిన్ను స్తుతించి పొగడెదము. నాలో శ్వాస ఊపిరి ఉన్నంత వరకు నీకు రుణపడి జీవిస్తాను ప్రభువా. నన్ను కృప వెంబడి కృపతో నడిపిస్తున్న నీకు నా రుణమే ఈ గుర్తు అని ప్రభును కర్పించి ప్రార్థిస్తాం. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 242వ రోజులో మనమున్నాం. దేవుడు మనల్ని ఇన్ని రోజులు కాపాడుకుంటూ ఈ కారుణ్య జపమాల ద్వారానే బ్రతికించాడని నమ్ముతున్నాను. రెండవ గుర్తులో రక్తము చింది రక్షించిన రక్షకుని స్తుతించుము.
రక్త కోటలో దాచి ఉంచిన ప్రభువును స్తుతింతుము. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10, 11. ఇది ఈరోజు మనం పాడబోయే రెండవ గుర్తులు పాడబోయే చరణం. ప్రభువు దివ్య నామము కోట వంటిది, పుణ్య పురుషులు దానిలోనికి ప్రవేశించి రక్షణమును బడయుదురు. మనమందరము ప్రతిరోజు యేసు నామమును స్తుతించి కారుణ్య జపమాల చెప్పినప్పుడు ఆ జపమాల లోపలికి వెళుతున్నా, ఆ కిరణాల లోపలికి వెళుతున్నా. అందుకే దేవుడు మనలను తన రక్త కోటలో మరుగుపరుచుకున్నాడు. మొదటి పేతురు 1వ అధ్యాయం 19వ వచనంలో నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి అమూల్యమైన బలి ద్వారా మీరు విముక్తి కావించబడితిరి. ఈ మాటలన్నీ ప్రతిరోజు ఎందుకు నా బృందంలో ఉన్న బిడ్డలతో పాటు రాసి మీకు అందిస్తున్నానంటే, వాక్కు ఒక సైడు, దాని మీద ఇల్లు కడుతున్నాం. పాట పాడినప్పుడు 2 సార్లు మనం ప్రార్థిస్తున్నాం. రక్తకోటలో మరుగుపరుస్తున్నాడు, కిరణాల లోపల ప్రభు మనలందరినీ కాపాడుతున్నాడు. దీనినే మనం పాటగా పాడబోతున్నాం. ఈ గుర్తులో సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపిత, నీ కుమారుడు యేసు ప్రభు చిందిన రక్త కోటలో మరుగుపరుచుకున్న ఓ ప్రభువా, రక్తము చిందిన రక్షకుడా స్తోత్రం అని చప్పట్లు కొడుతూ ఈ గుర్తులో రక్షకుడు యేసు ప్రభు చిందిన రక్తం మన మీద చిలకరింపబడునుగా. రక్త కోటలో దేవుడు ఇన్నాళ్ళు మరుగుపరుచుకున్నట్టు రాబోయే నూతన సంవత్సరంలో కూడా రక్త కోటలో సమస్త మానవాలను ఈ మహమ్మారి నుండి తప్పించి రక్షించి కాపాడునుగాక. చప్పట్లు కొడుతూ స్తోత్రం. సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపిత, మిమ్ము స్తుతించి పొగడెదము. సర్వమును సృష్టించి కాపాడుతున్న పొగడెదము. స్తుతింతుము పొగడెదము, మిమ్ము ఆరాధింతుము. స్తుతింతుము పొగడెదము, మిమ్ము ఆరాధింతుము. సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపిత, మిమ్ము స్తుతించి పొగడెదము. సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపిత, మిమ్ము స్తుతించి పొగడెదము. ప్రతి మధ్యాహ్నం కారుణ్య జపమాల చెప్పినప్పుడు యేసు రక్తం ప్రవహిస్తున్న దాన్ని గుర్తిస్తున్నావా? ఆయన కిరణాలు లోపల నీ కుటుంబం వస్తున్న దాన్ని గుర్తిస్తున్నావా? అందుకే మహమ్మారులు దేవుడు కాపాడుతున్నాడని గుర్తిస్తున్నావా? రక్త కోటలో మరుగుపరుచుకున్న దేవునికి స్తోత్రం. రక్తం చింది రక్షించిన దేవునికి స్తోత్రం. రక్తము చింది రక్షించిన రక్షకుని స్తుతింతుము. రక్తము చింది రక్షించిన రక్షకుని స్తుతించుము. రక్త కోటలో దాచి ఉంచిన ప్రభువును స్తుతింతుము. రక్త కోటలో దాచి ఉంచిన ప్రభువును స్తుతించుము. స్తుతింతుము పొగడెదము, నిమ్ము ఆరాధింతుము. స్తుతింతుము పొగడెదము, నిమ్ము ఆరాధింతుము. సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపిత, నిన్ను స్తుతించి పొగడెదము. సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపిత, మిమ్ము స్తుతించి పొగడెదము. అదిగో ఆ రక్తం ప్రవహించి నిన్ను నీ కుటుంబాన్ని కడుగుతున్నది. నీ గూడారంలో ప్రవహిస్తూ ఉన్నది. మీరు ఎక్కడెక్కడ పడుకుంటున్నారో, ఎక్కడ మీ పిల్లలు చదువుకుంటున్నారో, ఎక్కడ మీరు వంట చేస్తున్నారో,
మీరు రాకపోకలయందు ఆ రక్త కోటలో దేవుడు ఈ నెలంతా భద్రంగా కాపాడి నూతన సంవత్సరంలో అడుగుపెట్టే భాగ్యమును దయచేయాలని ఈ గుర్తులో ప్రార్థించుకున్నా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మూడవ గుర్తులో చిన్న సిల్లి విషయంలాగా అనిపిస్తుంది ప్రజలకు, కానీ యేసయ్య ఈ ప్రార్థనలో పరలోక జపంలో దీన్ని నేర్పించాడు. అది ఏంటంటే, నానాటికి కావలసిన మా ఆహారము నీవు దయచేస్తేనే మాకు వస్తుంది. టిఫిన్ చేయాలంటే, లంచ్ చేయాలంటే, రాత్రి పూట భోజనం దొరకాలంటే అది నీవు అనుగ్రహిస్తేనే అని చెప్పి ప్రార్థన చేయమన్నాడు యేసయ్య. మనం అప్పుడప్పుడు భోజనం చేయ ముందు, భోజనం చేసిన తర్వాత ప్రార్థన చేయడానికి మర్చిపోతాం. భోజనం చేయడానికి ముందు భోజనాన్ని దీవించమని, భోజనం చేసిన తర్వాత ఈరోజు భోజనం ఇచ్చావు, చాలామందికి భోజనం లేదయ్యా అని ఒక్క మాట చెప్పడానికి మర్చిపోతాం. మనము 10 మంది కుష్ఠరోగులలో 9 మందిలో లాంటి వాళ్ళం. చిన్న చిన్న దాన్ని దేవుడు గుర్తించుకోమని అడుగుతున్నాడు. దేవుడు అనుగ్రహించే ఆహారమే. మహమ్మారి వచ్చినప్పుడు ఒక కుటుంబం నుండి ఒక సహోదరి నాకు ఫోన్ చేసి చెప్పింది, ఫాదర్ అందరికీ మహమ్మారి వచ్చింది, వైరస్ వచ్చింది, వంట చేయటానికి కూడా వంట చేయటానికి శరీరంలో బలం లేదు, అందరు సిక్ అయిపోయాం. అప్పుడు ఆ సహోదరి చెప్తుంది, ఇన్నాళ్ళు దేవుడు మనకు భోజనం పెట్టాడు కదా ఫాదర్, దేవునికి స్తోత్రం అని చెప్పింది. అనుదిన ఆహారం ఇచ్చిన ప్రభువునకు స్తోత్రం. అలాగే అన్ని అవసరములలో ఆదుకునే సర్వ సంపన్నుని స్తుతింపు. 2 కొరింథీ 9:7 నీ అవసరముల కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు. ఫిలిప్పీ 4:19 క్రీస్తు యేసునందలి తన ఐశ్వర్యముతో నా దేవుడు మీ అవసరములన్నిటిని తీర్చును. ఆమేన్. ఎంత గొప్ప మాట ఇది. అందువలన యేసుక్రీస్తు నందు, అందుకే ప్రతి మధ్యాహ్నం యేసుక్రీస్తువా దయచూపు, నిన్ను నమ్ముచున్నామయ్యా అని చెప్పి అవసరముల కోసం ప్రార్థిస్తున్నా. 2022వ సంవత్సరం కోసం 6:30 పూజలు, 22 రోజులు పూజలు చేస్తున్న బిడ్డలారా, మిమ్మల్ని ప్రతిరోజు నేను గుర్తిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్న గురువులు గుర్తిస్తున్నారు, బృందం గుర్తిస్తున్నారు. ఆ విన్నపములన్నీ ఇప్పుడు ఈ కిరణాలు లోపలికి రాబోతూ ఉన్నది. ఆమేన్. 2022 రెట్టింపు ఆశీర్వాదం వచ్చునుగాక. ఆమేన్. చప్పట్లు కొడుతూ సర్వమును సృష్టించి కాపాడుతూ రోజు భోజనం పెట్టుతున్నది నేను కాదు, నా కష్టం జీవితమైన నా చేతుల ద్వారా సంపాదించుకునేది కాదు, దేవుడు పెడుతున్నాడు అని నమ్మాలి, విశ్వసించాలి, ప్రార్థించాలి, స్తుతించాలి. పాడుదామా? భోజనం పెట్టే దేవునికి స్తోత్రం, అవసరములలో ఆదుకునే దేవునికి స్తోత్రం అని ఈ గుర్తులో కరుణను కొనియాడి పాడుదాం.
సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపిత మిమ్ము స్తుతించి పొగడెదము. సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపితా మిమ్ము స్తుతించి పొగడెదము. స్తుతింతుము పొగడెదము మిమ్ము ఆరాధింతుము. స్తుతింతుము పొగడెదము మిమ్ము ఆరాధింతుము. ఈ రోజు నుండి దేవా భోజనం చేయకుండా ముందు ఆ భోజనం ఆశీర్వదించి తీసుకుంటాను. భోజనం చేసిన తర్వాత భోజనం పెట్టిన నీకు స్తోత్రం చెల్లిస్తా. ఒక్క క్షణం అంతే, అది దేవుడికి ప్రీతికరమైన ఒక ప్రార్థన. మీ పిల్లలకు నేర్పించండి. భోజనం చేసే ముందు, భోజనం చేసిన తర్వాత ప్రార్థిస్తాం, స్తోత్రం చెల్లిస్తాం. ఆహారం పెట్టిన దేవా స్తోత్రం, అవసరంలో ఆదుకునే దేవా స్తోత్రం. అనుదిన ఆహారం మనకిచ్చిన ప్రభువును స్తుతింతుము. అనుదిన ఆహారం మనకిచ్చిన ప్రభువును స్తుతించుము. అన్ని అవసరములలో ఆదుకొని సంపన్నుని స్తుతింతుము. అన్ని అవసరములలో ఆదుకొని సర్వ సంపన్నుని స్తుతించుము. స్తుతించుము పొగడెదము నిన్ను ఆరాధింతుము. స్తుతించుము పొగడెదము నిన్ను ఆరాధింతుము. సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపిత మిమ్ము స్తుతించి పొగడెదము. సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపితా మిమ్ము స్తుతించి పొగడెదము. ఈరోజు వరకు భోజనం పెట్టి మనందరి అవసరములలో ఆదుకున్న దేవుడు రాబోయే సంవత్సరం అంతా దానికంటే రెట్టింపుగా దీవించాలని ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, 4వ గుర్తులో మనం ఉన్నాం. 4వ గుర్తుల ప్రభు ఇలా రాయమని నాకు ప్రేరేపించాడు. ఆపత్ కాలములో ఆశ్రయమిచ్చే ప్రభువును స్తుతింపుము.
ఈ రోజుల్లో ఆయుష్ కూడా తక్కువ అయిపోతుంది. చాలామంది సడన్గా మరణిస్తున్నారు. అందుకే ఆయుష్ కాలమును అనుగ్రహించే ప్రభువును స్తుతింపుము అని రాయమన్నాడు. ఇది మీ గురించి ప్రభు ఉంచిన పథకములు. ఆపత్కాలంలో ఆశ్రయం ఇచ్చారు. ఆయుష్ కాలమును అనుగ్రహించి దాన్ని పొడిగించి మీరు, మీ పిల్లలు, మీ ముని మనవని దాకా మీరు చూడాలని ప్రభు కోరిక. ఈ మహమ్మారి దాన్ని ఏ విధంగా బంధించి చంపాలని చూస్తున్నది. దుష్టుడు తిరుగుతున్నాడు. ప్రభు కాపాడాలని ప్రార్థించుకుందాం. ఇదే సమయంలో ప్రతిరోజు, ఈ రోజు నుండి 10 రోజుల లోపల మనకు తెలుసు గొప్ప కార్యం ఇక్కడ నూతన బిల్డింగ్ ఓపెనింగ్ జరగబోతుంది. కానీ ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఎంతవరకు ముగించగలుగుతామో అంతవరకు ముగించి దాన్ని కంప్లీట్ చేయకపోయినా తర్వాత మనం ముందుకు సాగి కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ఆ చిన్న మందిరంలో కింద మంచిగా అందరూ కూర్చున్నప్పుడు పరలోక రాజ్యంలాగా అనిపించే స్థలముగా అది మారాలి. త్వరపడి చేస్తే మరి అవన్నీ కరెక్ట్గా రాదు. చాలా టైం తీసుకొని ఏ ఫోటో ఎక్కడికి రావాలి, ఏ విధంగా దాన్ని సిద్ధం చేయాలి, సౌండ్ సిస్టమ్ ఏ విధంగా తయారు కావాలి, చాలా గొప్ప పనిని ఇంకా ఉన్నది. మనకు బిల్డింగ్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంది, కానీ చాలా పనులు ఉన్నాయి. దేవుడు మంచి తెలివిని, జ్ఞానమును దయచేయాలని, దాని వెనుక ఉన్న పిక్చర్ను చూసేసరికి ప్రజలు అక్కడే కూర్చొని ప్రార్థన చేసే విధంగా ప్రభు చేయాలని. మీలో ఎవరైనా మంచిగా అలాంటి ఐడియా తెలిసిన వాళ్ళు తెలిస్తే లైవ్ చాట్లో కానీ మాకు తెలియచేయవచ్చు. ఎందుకంటే చాలా ఆలోచిస్తూ దానిని పరలోక స్థలముగా మార్చాలి. కేవలం ఒడక్కాలు ప్రార్థనలు జరిగిన స్థలంలో మాత్రమే కాకుండా ప్రజలు లోపలికి వెళ్తే చాలు పరలోకంలో ఉన్న అనుభవాన్ని పొందాలి. ఇది నాకు ఇచ్చిన ఆశను నెరవేర్చే దేవుడు ఉన్నాడు కదా. మీరు ప్రార్థిస్తూ ఉండండి. లైవ్ చాట్లో దాని గురించి ప్రజలకు తెలియచేస్తూ ప్రతి ఒక్కరు ప్రార్థన చేయడానికి 10 రోజులు మేమందరినీ ప్రేరేపిస్తూ ఉన్నాను. ప్రార్థన లేకుండా ఓన్లీ బిల్డింగే మిగులుతాయి. సిమెంటు ఇటుకతో కట్టిన బిల్డింగ్స్ మిగులుతాయి. ప్రార్థన ఉంటేనే ఈ స్థలమంతా అభిషేకం చేయబడుతుంది. దయచేసి బిషప్ గారు వచ్చి దానిని బ్లెస్ చేయడానికి ముందు మీరు ప్రార్థిస్తూ ఉండండి. ఆ రోజు ఏ ఆటంకాలు జరగకుండా, ఈ మగమ్మారి ఏ డిస్టర్బ్ చేయకుండా అందరూ మంచిగా సంతోషంగా గడిపి వెళ్ళే దినం. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. ఎందుకంటే కరపత్రికలు ఈరోజు కొట్టలేదు. మీరే కరపత్రికలు అందరికీ తెలియచేయండి. వ్యక్తిగతంగా రండి. ఆ రోజు 19 డిసెంబర్ ఉదయం 9:30 గంటల బిషప్ గారు ఉంటారు. మీరందరూ ఇక్కడ ఉండాలి, ఆహ్వానించాలి, ఘనంగా జరగాలి. దేవుడు ఆపత్కాలంలో ఆశ్రయం ఇచ్చి ఆయుష్ కాలమును పొడిగించే రోజుగా ఆ రోజు మారాలి. చప్పట్లు కొడుతూ ఈ గొప్ప దినమును గుర్తించుకొని ఒకరికొకరు ఈ వార్త పంపిస్తూ ఈ విధంగా జరగబోతుందని శుభవార్తని తెలియచేస్తూ ఇది ఏదో ఒక బిల్డింగ్ లాగా మారకుండా దైవ అనుగ్రహముతో కూడిన స్థలముగా ప్రతి రూములో దేవుని సన్నిధి దిగి రావాలని, ప్రజలు వెళ్ళి పడుకున్నప్పుడు, అక్కడ ప్రార్థించినప్పుడు, చదువుకుంటున్నప్పుడు 48 రూమ్స్ మీద అభిషేకం రావాలండి. డార్మెంటరీస్లో అభిషేకం రావాలండి. కింద ఉన్నటువంటి ప్రార్థన మందిరంలో గొప్ప అభిషేకం వచ్చే విధంగా అన్నీ సిద్ధం చేయాలని చప్పట్లు కొడుతూ పాడండి. సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపిత నిన్ను స్తుతించి పొగడెదము. సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపిత నిన్ను స్తుతించి పొగడెదము. స్తుతింతుము పొగడెదము, మిమ్ము ఆరాధింతుము. స్తుతింతుము పొగడెదము, మిమ్ము ఆరాధింతుము. సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపిత నిమ్ము స్తుతించి పొగడెదము. సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపిత నిమ్ము స్తుతించి పొగడెదము. ఆయుస్సును పొడిగించటానికి, ఆపత్కాలంలో ఆశ్రయించే దేవుని కనుగొనటానికి కింద ఉన్న సెల్లార్లో ఆ ప్రార్థన చేసే ఆ హాల్లో ప్రజలు వచ్చేసరికి గురువులు బోధించినా, పాట పాడినా లేకపోయినా ఆ స్థలం అలా మారాలని మీ ప్రార్థన చాలా అవసరం. అది ఒక బిల్డింగ్ లాగా కాకుండా
ప్రార్థన వాతావరణం కనిపించాలి. ప్రతి గదిలో ప్రజలకు స్వస్థత జరగాలని చప్పట్లు కొడుతూ ప్రార్థిస్తాం. ఆపత్కాలంలో ఆశ్రయమిచ్చే ప్రభువును స్తుతింతుము. ఆపత్కాలములో ఆశ్రయమిచ్చే ప్రభువును స్తుతింతుము. ఆయుష్కాలమును అనుగ్రహించే ప్రభువును స్తుతింపుము. తన దేవాలయమున నన్ను సురక్షితముగా ఉంచును, నన్ను భద్రముగా కాచి కాపాడునని దీనిని మనం పాడాం. సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపిత నిన్ను స్తుతించి పొగడెదము. సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపిత నిన్ను స్తుతించి పొగడెదము. అవును ప్రభా, ఇంతమంది ప్రార్థిస్తే ఆ గొప్ప బిల్డింగ్ ఏ విధంగా మారుతుందో ఊహించని రీతిలో ప్రజలు లోపలికి రావాలి. వాళ్ళు నిద్రించినప్పుడు, ఆ స్థలంలో ఉంటున్నప్పుడు, ప్రార్థన హాల్ లోపలికి వెళ్ళినప్పుడు, ఓ ప్రభువా, అది మామూలు స్థలంగా ఉండకూడదు. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఉన్న గురువులు, కన్యాస్త్రులు, పనిచేస్తున్న వారికి గొప్ప దీవనకరమైన ఒక స్థలముగా మారాలని చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 3 పెద్ద యుద్ధ సైన్యమునకు అధికుడుగా ఉన్నటువంటి వ్యక్తికి కూడా నిన్నటి రోజు డేంజర్ జరిగిందని వార్తలో మనం విన్నాం. అంటే మనల్ని దేవుడు కాపాడకపోతే, రక్షించకపోతే మనల్ని ఎవరు కాపాడలేరు అనే పరిస్థితి చాలా చాలా దేవుడు దాన్ని మనకు చూపిస్తున్నాడు. మహమ్మారి, వరదలు, యాక్సిడెంట్స్, ప్రమాదములు, ఇవన్నిటి మధ్యలో మనకు బలం ఇలా దేవుని స్తుతించి ఆనందించడమే. నెహెమయా 8:10 ప్రజలు భయపడుతున్నారు. ఏంటిది ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుందని. గోడను కట్టలేకపోతున్నారు. శత్రువులు వాళ్ళని హేళనం చేస్తున్నారు. అటువంటి పరిస్థితులు నెహెమయా చెప్తున్నాడు, ప్రభువులో ఆనందించడమే మనకు బలం. ఈ బలం లేక నా జీవితంలో ఒకప్పుడు ఓడిపోయాను. ఇప్పుడు ఏదైనా చిన్న సమస్యలు వస్తే, భయం కలిగితే వెంటనే దేవుని ఒక పాట పాడతాను. తలుపులు మూసుకొని నా రూమ్లో ఒక పాట పాడతాను. అప్పుడు ఎక్కడ నుంచి బలం వస్తుందో
ఇప్పుడు నాకు అర్థమైంది, దేవునిలో ఆనందించడమే మనకు బలం. Praise the Lord. మనకు బలం. అందుకే ఈ గుర్తుని ఇలా రాశాను, ప్రభువులో ఆనందిస్తే మనకు బలం. ప్రభువును స్తుతించడం. మన పక్షమున పోరాడే ప్రభు ఉన్నాడు, ప్రతి దినం ప్రభువుని స్తుతించడం. నిర్గమకాండం 14:14లో యావే మీ పక్షమున పోరాడును, మీరు కదలక మెదలక ఉండుడు. Amen. మీరు కదలక మెదలక ఉండుడు. ఒకరు నాతో అన్నారు, ఫాదర్ లాక్డౌన్లో ఇంత పెద్ద బిల్డింగ్ ఎట్లా కట్టారు ఫాదర్ అన్నారు. కదలక మెదలక దేవుడే కడతాడు, దేవుడే చేస్తాడు. మీ పిల్లల విషయంలో బాధపడుతున్నారా? దేవుడు చెప్తున్నాడు, మీరు ప్రభువులో ఆనందించండి. ప్రభు వాగ్దానం మళ్ళీ మళ్ళీ పాటగా పాడండి, స్తుతించండి. నా జీవిత కాలంలో ఎన్నో చేశాడు. అలా చెప్తుంటే ఈరోజు సరిపోదు, పుస్తకమే సరిపోదు, మీకు దేవుడు చేస్తాడు. Amen. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 18-19 వచనములు, నేను ప్రభువు నందు ఆనందించెదను, సర్వోన్నతుడైన ప్రభువు నాకు బలము. Praise the Lord. నాకు బలము. మీకు బలము రాబోతుంది ఈ పాట పాడినప్పుడు. Amen. ఎంతమంది బలహీనతలో ఉన్నారో, పాపమనే బలహీనత, శారీరక సంబంధమైన బలహీనతలు, మీ జీవితంలో ఉన్న ప్రతి బలహీనతలో ఈ గుర్తులో పాట పాడబోతున్నాం. పాడుదాం. సర్వమును సృష్టించిన దేవుడు నాకు తండ్రిగా ఉన్నాడు, రక్తం చిందిన యేసయ్య నా రక్షకుడుగా ఉన్నాడు, నన్ను బలపరిచే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. అందుకే ఆ ప్రభువులో ఆనందించడమే నాకు బలము అని చెప్పి చప్పట్లు కొడుతూ పాడండి. చాలా మంది బలహీనతలో పోరాడుతున్నారు. వెంటనే ఈ ప్రోగ్రాం అయిన తర్వాత ఈ లింకును ప్రతి ఒక్కరికి పంపండి. అందరూ బలమును పొంది శక్తితో నూతన సంవత్సరంలో 2022 రెట్టింపు ఆశీర్వాదం రావాలని, ప్రతిరోజు 6:30 పూజలో 22 రోజులుగా అర్పిస్తున్న పూజ ప్రతి ఒక్కరికి బలముగా మారాలని చప్పట్లు కొడుతూ సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపిత నిన్ను స్తుతించి పొగడెదను. సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపితా మిమ్ము స్తుతించి పొగడెదను. ఈ పాట పాడినప్పుడు గుర్రం మీద ఎక్కి సవారీ చేసినట్టు అనిపిస్తుంది, యుద్ధమునకు సిద్ధం చేసినట్టు అనిపిస్తుంది. అలా మీరు గుర్రం మీద యుద్ధమునకు సిద్ధమవుతూ మీకోసం యుద్ధం చేసిన దేవుని స్తుతించడానికి పాట. స్తుతింతుము పొగడెదము మిమ్ము ఆరాధింతుము. స్తుతింతుము పొగడెదము మిమ్ము ఆరాధింతుము. సర్వమును స్తుతించి కాపాడుతున్న పరమపిత మిమ్ము స్తుతించి పొగడెదము. సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపితా మిమ్ము స్తుతించి పొగడెదము. చప్పట్లు కొడుతూ ఈ 45 నిమిషాలు మనం గడిపినటువంటి ఈ ప్రార్థన దైవ సన్నిధికి చేరునుగాక. Amen. బలమిచ్చే దేవుని అభిషేకం మన బలహీనతలో మనల్ని బలపరచునుగాక. Amen. గొప్ప స్వస్థతలు జరుగునుగాక. Amen. మీ ఇంటిలో ఎదురు చూస్తున్న కార్యం ఈ రోజు నుండి ప్రారంభమవునుగా. Amen. ప్రభువులో ఆనందిస్తే మనకు బలం, ప్రభువును స్తుతింపుము. ప్రభువులో ఆనందిస్తే మనకు బలం, ప్రభువును స్తుతింపుము. మన పక్షమున పోరాడే ప్రభు ఉన్నాడు, ప్రతిదినం స్తుతించెదం. మన పక్షమున పోరాడే ప్రభు ఉన్నాడు, ప్రతిదినం స్తుతించెదం. యుద్ధము యెహోవాదే, మన యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే, మన యుద్ధము యెహోవాదే. నేను ప్రభువులో ఆనందించెదను, నేను ప్రభువులో ఆనందించెదను.
ప్రభువులో ఆనందిస్తే అదే బలం, ప్రభువులో ఆనందిస్తే అదే బలం. సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపిత మిమ్ము స్తుతించి పొగడెదము. సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపిత మిమ్ము స్తుతించి పొగడెదము. మిమ్ము స్తుతించి పొగడెదము. చివరి గుర్తులో సంతోషంగా ధైర్యం తెచ్చుకొని మంచిగా తయారై 2022వ సంవత్సరంలో ప్రవేశించే భాగ్యంను దయచేయమని, ఈ మహమ్మారిని దేవుడు తొలగించమని, కరోనా సమయంలో కరుణ ప్రవహించాలని ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. శ్రీకాంత్, శ్రీనాథ్, సౌజన్య, తిరుపతిరావు, రీటా, సుజానా, దేవుడు మీ అందరినీ తండ్రిగా ఉండి కాపాడునుగాక. ఆమేన్. రేపటి దినం ప్రభువా, నీవు లేని నా జీవితం సుగంధం లేని కాగిత పువ్వు లాంటిది. ఎవరెవరికి నీవు లేకుండా ఏమేమి జరిగిందని ధ్యానించబోతున్నాం. కారణం శుక్రవారం. యేసు ప్రభు హృదయమును తెరచి మనతో మాట్లాడబోతున్నాడు. అందుకే ప్రభు నాకు గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఉదయం 6:30 పూజ చేయటానికి, మళ్ళా 10 గంటల పూజ చేయటానికి, మళ్ళా 3 గంటలకు ఈ విధంగా మిమ్మల్ని నడిపించడానికి. నా రుణముని తీర్చే గొప్ప రోజు రేపటి దిన 3 ప్రోగ్రామ్స్లో మీతో పాటు పాల్గొనండి. దేవుని యొక్క దీవెనలు పొందండి. దయగల తండ్రి, ఈ బిడ్డలు ఇప్పుడు దాకా పాడిన పాట ద్వారా ఆహారమునకు కానీ, ఆరోగ్యమునకు కానీ, ఆయుస్సునకు కానీ ఏ కొరత లేకుండా ఈ బిడ్డలందరూ దీవించబడుదురుగాక. ఆమేన్. ఓ ప్రభువా, చర్మంలో కట్స్ లాగా, గాయములలాగా కనిపించే ఒక వ్యక్తిని చూపిస్తూ ఉన్నావు. ఇప్పుడు నీ రక్త గాయాలచ్చే ఆ అవయమును తాకుతున్నందులకై నీకే స్తోత్రం. స్తోత్రమయ్యా. కంటి నుండి నీళ్లు ఎడతెగక కారుతున్న ఒక వ్యక్తి, ప్రభు ఆ వ్యక్తిని ఇప్పుడు స్వస్థపరుస్తున్నందులకై స్తోత్రం. స్తోత్రమయ్యా. ఓ ప్రభు, రాత్రి పూట చీకటి శక్తిలాగా వచ్చి
భయపెడుతున్న పీడికల నుండి ఒక వ్యక్తిని స్వస్థపరస్తున్నందులకై నీకే స్తోత్రం. ఓ ప్రభువా, పువ్వులతో అలంకరింపబడి మంచిగా ప్రభువా ఒక వ్యక్తిని అలంకరిస్తున్నావు కావచ్చు, పెళ్లి జరగబోతుందేమో, ఆ వ్యక్తి తర్వాత సాక్ష్యం చెప్పే విధంగా చేస్తున్నందులకే నీకే స్తోత్రం. ఈ విధంగా ఎన్నో కార్యములు చేసిన దేవా, ఈ దినమంతా మమ్మల్ని దీవించినందులకై స్తోత్రం. రేపటి దిన శుక్రవారం మంచిగా సిద్ధపడి రోజంతా 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి ప్రభా, దాన్ని పాల్గొని ఈ మందిరంలో కట్టబడుతున్నటువంటి బిల్డింగ్ అన్నీ సక్రమంగా జరిగి అందంగా తయారై ప్రజల జీవితాన్ని అది ఒకరోజు దీవనకరంగా మారేటట్టు దీవించమని ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మిమ్ములను మీ కుటుంబ సభ్యులను ముత్తంగి మీ తల్లి గారింటిలో జరుగుతున్న బిల్డింగ్ పనిని ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక. స్తుతింతుము పొగడెదము నిన్ను ఆరాధింతుము, సర్వమును సృష్టించి కాపాడుతున్న పరమపితా నిన్ను స్తుతించి పొగడెదను. God bless you.